ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్కి రిలేటెడ్ కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సాయిరామ్ గారు, మనకి ఇప్పుడు మార్కెట్ చూసినట్లయితే గత కొన్ని మంత్స్ నుంచి క్రాష్ అవుతూ వస్తుంది కదా. సో ఇలాంటి టైంలో మనకి ఏది బెస్ట్ ఫండ్ అంటారు టు బై ఆర్ టు ఇన్వెస్ట్? సో మార్కెట్ క్రాష్లో ఫస్ట్ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే ఈక్విటీ ఫండ్స్. ఓకే. డెట్ ఫండ్స్ అనేవి వీటి వల్ల పెద్దగా ఇంపాక్ట్ అవ్వవు. ఈక్విటీ ఫండ్స్ ఏమైందంటే మార్కెట్ క్రాష్లో వాటి రేట్ పడిపోతుంది. సో మీరు కొనాలనుకున్నప్పుడు రేట్ పడిపోయినప్పుడు చీపే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈక్విటీ ఫండ్స్ మార్కెట్ వాలటైలిటీలో బెస్ట్గా కొనుక్కోవచ్చు. బట్ ఏంటంటే మార్కెట్ ఈ వాలటాలిటీ ఎంతవరకు ఉంటుందో తెలియదు. సో అప్పుడు ఏంటంటే మనం రెండు విధాలుగా మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి ఎస్ఐపి, రెండు ఎస్టీపీ. సో ఎవరైతే ఎస్ఐపి అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మంచి సూటబుల్ ప్రోడక్ట్. సో ఎస్ఐపిలో ఏం చేస్తామంటే మనం ఎవ్రీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15,000 చేస్తుంటే కనుక ఎవ్రీ మంత్ 15,000తో మనం కొంటూ ఉంటాం యూనిట్స్ మ్యూచువల్ ఫండ్స్లో. సో మార్కెట్ పడిపోతుంది అనుకుందాం. మార్కెట్ ఎలా అంటే ఇలా పడిపోయి మళ్ళీ రైజ్ అవుతుంది, అంటే ఒక వి షేప్ లాగా వెళ్తుంది, లేదా యూ షేప్ అలా కొంచెం ఫ్లాట్గా ఉండి మళ్ళీ పైకి రైట్ ట్రై చేస్తుంది. సో ఎప్పుడైతే టాప్ నుంచి మనం పడుతూ ఉన్నప్పుడు మనం కొంటూ ఉన్నాము, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 100, 90, 80, 70 అలా కొంటాం. తిరిగి మళ్ళీ మార్కెట్ రైజ్ అయినప్పుడు తిరిగి 100కి వచ్చినప్పుడు మీరు ఇక్కడ 70లో కొన్నది 100లో ప్రాఫిట్ అవుతుంది, 80లో కొన్నది 100లో ప్రాఫిట్ అవుతుంది, సో 90లో కొన్నది 100లో ప్రాఫిట్ అవుతుంది. మార్కెట్ రికవర్ అయ్యే టైంకి మీకు 15 to 20% ఈజీగా రిటర్న్ వస్తుంది. అదే ఒకేసారి పెట్టిన వాళ్ళకైతే ఆ రిటర్న్ రాదు, ఎందుకంటే వాళ్ళు 100లో పెడితే తిరిగి 100కి వచ్చేసరికి ఏమి ఉండదు. సో అదే మీరు ఎస్ఐపిలో వెళ్ళినా లేదా ఎస్టీపీ అంటే ఫస్ట్ మనం డెట్ ఫండ్లో పెడతాం. దాన్ని మనం స్లోగా ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ మంత్ దాన్ని ఈక్విటీస్లోకి మూవ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే డెట్ ఫండ్లో ఉన్న బ్యాలెన్స్ మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ ఈక్విటీలోకి మొత్తం ఒకేసారి పెట్టాం కాబట్టి హెవీ లాస్ అనేది ఉండదు. సో వన్స్ మార్కెట్ రికవర్ అయ్యేసరికి మళ్ళీ మనకి ఇక్కడ బెస్ట్ రిటర్న్స్ పాసిబుల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్టీపీలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆల్ టైమ్ మార్కెట్ హైని క్యాచ్ చేయం. సో మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెడతాం కాబట్టి మార్కెట్ ఆల్ టైమ్ హై అనేది అన్ని టైం పీరియడ్స్లో ఉండదు కాబట్టి మనకి ఏదో ఒక యావరేజ్ ప్రైస్ అనేది వస్తుంది. ఓకే. సో ఎవరైతే లంసమ్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో లేదా ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎస్ఐపి రౌట్ కానీ లేదా ఎస్టీపీ ద్వారా కానీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏ కేటగిరీ ఆఫ్ ఫండ్స్, సో ప్యూర్ ఈక్విటీ కన్నా మేబీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. ఫస్ట్ ఈ వాలటాలిటీకి ఎక్కువ భయపడితే కనుక యూ కెన్ స్టార్ట్ విత్ అన్ మల్టీ అసెట్ ఫండ్స్. సో అక్కడ ఏంటంటే మీకు బై సెబీ లా ప్రకారం వాళ్ళు 65% ఈక్విటీ టాక్సేషన్ కోసం వాళ్ళు ఈక్విటీలోనే పెడుతున్నారు 65%. సో ఆల్మోస్ట్ 65% ఈక్విటీ ఉంటుంది, నెక్స్ట్ ఒక 10% అట్లీస్ట్ డెట్ ఉంటుంది, అండ్ గోల్డ్ మిగతాది ఉంటుంది. సో 3 కేటగిరీలు ఉంటున్నాయి కాబట్టి మనకి రిస్క్ అంత ఉండదు. రిటర్న్స్ చూస్తే మనకి నిఫ్టీ 50 రిటర్న్స్తో మ్యాచ్ అవుతాయి. లాస్ మాత్రం అంత ఎక్కువ ఉండదు కాబట్టి ఈ మల్టీ అసెట్ కానీ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్తో కానీ మీరు స్టార్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళైతే. ఓకే. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళు కనుక ఫ్లెక్సీ క్యాప్స్ అలాంటి వాటికి వెళ్ళిపోవచ్చు. మీకు నేను ఒక కేస్ స్టడీ కూడా చెప్తాను. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే ఎస్టీపీ. సో కస్టమర్ ఏంటంటే హీస్ ఎ వెరీ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్. ఓకే. సో ఆయన అసలు నా డబ్బు లాస్ అవ్వకూడదు అని చెప్పుకున్నాడు. రిటైర్ అయినప్పుడు వచ్చాయి డబ్బులు. సో ఒక 10 lakhs మాత్రం తీసుకొచ్చాడు. ఓకే. సో అది కరోనా టైం. సో మేము ఆ టైంలో మార్కెట్ పడుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి మేమేం చేసామంటే ఆ 10 lakhsని ఒక డెట్ ఫండ్లో పెట్టాం. టు ఫ్రాంక్లీ అది అల్ట్రా షార్ట్ ఫండ్. సో అక్కడి నుంచి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ మాత్రమే మేము ట్రాన్స్ఫర్ చేసాం. ఓకే. సో ఎవ్రీ మంత్ ఒక 5,000 ట్రాన్స్ఫర్ చేసాం. సో ఆయనకి ఏమైందంటే 1 yearలో ఓకే ఆయన జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే వెళ్తుంది కాబట్టి క్యాపిటల్ 10 lakhs మాత్రం సేఫ్గా ఉంది. సో ఇది సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. సో మిగిలిన 5,000 ఇన్వెస్ట్ చేసింది కూడా మార్కెట్ కోవిడ్ అప్పుడు ఏమైందంటే మార్చ్ 24th అప్పుడు అనుకుంటా లోకి వచ్చింది. తర్వాత విత్ ఇన్ 2 months నెక్స్ట్ డేనే హైకి వెళ్ళింది, అలా అలా పెరుగుతూ వచ్చింది. అటు వాలటాలిటీ ఉంది, బట్ లో అండ్ హైస్ కలుపుకొని తిరిగి మార్కెట్ అనేది ఒక 4 monthsలో మళ్ళీ తిరిగి సెట్ రైట్ అవ్వడానికి ట్రై చేసింది. ఓకే. సో ఈ జర్నీ చూసిన ఆయన ఏంటంటే ఓకే మార్కెట్ పడినా తిరిగి లేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఆయనకు వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేసామంటే ఇంకొంచెం ఎక్స్ట్రా చేసాం. సో ఆయనకి ఏంటంటే రిస్క్ తీసుకోడు కాబట్టి మోస్ట్లీ ఆయనకి ఏంటంటే మల్టీ అసెట్ ఆ కేటగిరీ ఆఫ్ ఫండ్సే పెట్టాం. సో ఇప్పుడు ఆ 10 lakhs ఇప్పుడు ఈ రోజుకి వచ్చేసరికి 22.5 lakhs. అంటే కోవిడ్ నుంచి టైం వరకు ఇన్ 5 years. 5 years. సో నెక్స్ట్ మార్చ్కి 5 years కంప్లీట్ అయిపోతాయి. ఓకే. సో
చేసిన స్ట్రాటజీ ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంది, వాలటైల్ మార్కెట్ ఆ టైంలో ఉంది, అండ్ ఆయన ఫస్ట్ టైం ఇన్వెస్టర్. సో అదే రిస్కీ ఇన్వెస్టర్లు కూడా వచ్చారు. సో వాళ్ళకి ఏంటంటే మేము డైరెక్ట్గా విత్ ఇన్ 6 weeks 7 weeksలో మేము ఉన్న ఫండ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసాం. సో వాళ్ళకి ఒక 40 lakhs వరకు వచ్చింది, సేమ్ 10 lakhs. సో మార్కెట్ వాలటైలిటీ అప్పుడు మనకి ప్రైజెస్ అనేవి చాలా చీప్గా దొరుకుతాయి కాబట్టి సో కొనడానికి ఇది బెస్ట్ టైం. ఎక్సెప్ట్ డెట్ ఫండ్స్ అనేవి తప్ప మిగతా ఏ కేటగిరీ ఈక్విటీ ఫండ్స్ అయినా కానీ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు మన రిస్క్ యాపిటైట్ పెట్టేసి. సో ఇందులో వచ్చే మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి ట్యాక్స్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మీకు మిగతా ఇన్కమ్స్ మీద అయితే హైయెస్ట్ పర్సంటేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అయితే కనుక మీకు 30% అబవ్ వస్తుంది మీరు హైయెస్ట్ స్లాబ్ అయితే. బట్ మీకు ఈ మ్యూచువల్ ఫండ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఈక్విటీ అయితే కనుక మీరు ఎంత ఉన్నా కానీ 12.5% మీరు కట్టే. అవును ఇప్పుడు ఉన్నదాంట్లో మీకు ఒక 1 lakh గెయిన్ రానివ్వండి 12.5, 10 lakhs రానివ్వండి 12.5%, 1 crore రానివ్వండి అదే ఉంటుంది. బట్ మీకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, బిజినెస్ ఇన్కమ్ ఇలా ఉండదు. సో అవి వాళ్ళకి మాక్సిమం గెయిన్ మీద సో వాటి మీద ట్యాక్స్ వేసేస్తారు. సో మార్కెట్ వాలటిలిటీ అన్నప్పుడు మనం ఏంటంటే ఈ వాలటిలిటీ ఇస్ కామన్. 1992 హర్షద్ మెహతా స్కామ్. ఓకే. సో మార్కెట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 90% వాల్యూని కోల్పోయింది. బట్ అలానే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 4-5 yearsలో రికవర్ అయింది. నెక్స్ట్ 2000 కేతన్ పరేఖ్ స్కామ్, .com బబుల్, విత్ ఇన్ 2 years మళ్ళీ రికవర్ అయ్యాయి. సో 2004 నుంచి 2008 వరకు ఎవ్రీ ఇయర్ మార్కెట్ 40% పెరుగుకుంటూ వెళ్ళింది. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, మళ్ళీ 2009 కల్లా రికవర్ అయింది. నెక్స్ట్ 2020 కోవిడ్, ఈసారి అది 1 year లోపలనే రికవర్ అయింది. రష్యా ఉక్రెయిన్ వార్, విత్ ఇన్ 1 year రికవర్ అయింది. సో మనం ఎన్ని ఫాల్స్ చూసినా కానీ ఫాల్స్ అన్ని షార్ట్ టర్మ్ లో మాత్రమే ఉంటాయి. సో లాంగ్ ఫ్యూచర్ చూసింటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నాకు హర్షద్ మెహతా స్కామ్ అప్పుడు ఇండెక్స్ ఒక 4,000 ఉంది, ఇప్పుడు చూస్తే 80,000 ఉంది ఆల్మోస్ట్. సో ఆ ఫాల్ గురించి, ఆ వాలటిలిటీ గురించి భయపడితే ఈ రిటర్న్స్ మిస్ అవుతారు. సో మనం ఏంటంటే ఒక స్ట్రాటజీ ప్రకారం వాలటైల్ మార్కెట్లో మొత్తం ఒకేసారి పెట్టకుండా మనం చంక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి మంచి రిటర్న్స్ చూసుకోవచ్చు. వన్స్ ఆ మార్కెట్ ఎండ్ అయిన తర్వాత బుల్ కనుక వస్తే కనుక మన ఇన్వెస్ట్మెంట్స్ 3 times 4 times మల్టీఫోల్డ్ అవుతాయి. ఈ వాలటైల్ మార్కెట్స్లో మన రిస్క్ తగ్గట్టు ఫండ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ యూ కెన్ గో ఫర్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్. కొంచెం రిస్క్ తీసుకుంటా అంటే ఫ్లెక్సీ క్యాప్స్. ఐ కెన్ టేక్ అన్ అగ్రెసివ్ రిస్క్ అంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మల్టీ క్యాప్స్. సో లార్జ్, మిడ్, స్మాల్ అన్నీ అందులోనే ఉంటాయి. సో సెక్టారల్ ఫండ్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో వాటికి మార్కెట్ వాలటిలిటీతో సంబంధం ఉండదు. మోస్ట్లీ సెక్టార్ రన్ అయినప్పుడు బాగా రన్ అవుతాయి, సెక్టార్ పడిపోతే కనుక రివర్స్ అవుతాయి. ఓకే. సో మార్కెట్ వాలటిలిటీతో కొంచెం ఇండిపెండెంట్గా ఉంటాయి. అంటే మార్కెట్ వాలటిలిటీ కనుక వీటి మీద ఎఫెక్ట్ అయితే కనుక ఇంకా డబల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో సెక్టార్ పడుతుంది, ఇది పడుతుంది అంటే ఇంకా డబల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎస్బీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 2007 అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ 1 గవర్నమెంట్ టైంలో ఈ హైవేస్ మీద ఎక్కువ స్పెండ్ చేశారు. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి వాటి మీద. సో అప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లాంచ్ అయింది. సో జనాలందరూ ఇన్వెస్ట్ చేశారు. గ్లోబల్ క్రైసిస్ వచ్చింది. ఆ తర్వాత యూపీఐ 2కి వచ్చేసరికి వాళ్ళ ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి అదర్ వాటికి మూవ్ అయింది. సో సెక్టారు పడింది, నెక్స్ట్ మార్కెట్ వాలటిలిటీ వచ్చేసింది. తిరిగి ఆ ఫండ్ ఆ లెవెల్ రీచ్ అవడానికి 10 years పట్టింది. మీరు సెక్టారల్స్ అలాంటి వాటికి వెళ్లకుండా ఏ నార్మల్ లార్జ్ అండ్ మిడ్ లేకపోతే స్మాల్ వీటిలోకి వెళ్ళొచ్చు మీ రిస్క్ యాపిటైట్ పట్టి, లేదా ఒక మల్టీ కేటగిరీ హైబ్రిడ్ ఫండ్స్ లోకైనా వెళ్ళొచ్చు అంటారు. సో క్రాష్ టైంలో ఇది బెటర్ అని చెప్తారు. క్రాష్ టైంలో ఏంటంటే మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కనుక సరిపోతుంది. థ్యాంక్ యూ.